ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుటి. 100వ కీర్తన 4వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉంది. 84వ కీర్తనలో అంటున్నారు కొరాహు కుమారులు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఆవరణంలో ఎంతో క్షేమము, సురక్షితము, సమాధానము, సంతోషం అనేటువంటివి దేవుని సన్నిధిలో ఉంటున్నవి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పిల్లలు పెట్టుటకు వానకువులకు గూటి స్థలము దొరికెను, బలిపీఠం యొద్ద నివాస స్థలము పిచ్చుకలకు దొరికెనని దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములో ప్రవేశించే వారంగా మనం ఉండాలి అంటే ఆయనను మనం గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి. అందుకని కీర్తనకారుడు 34వ కీర్తనలు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నారు. ఎవరైతే ఆ అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారో వారు మాత్రమే కీర్తనలు పాడేవారుగా ఉంటారు. ఎందుకనగా వారు ప్రభువును రుచించిన వారుగా ఉంటున్నారు. దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని హృదయాంతరంగంలోని స్తుతించి ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన శక్తిని గుర్తెరిగిన వాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క శక్తిని గుర్తెరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే శ్రమలలో కూడా ఆయన ప్రభువును బట్టి ఆనందించేవాడుగా ఉంటున్నాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు వారి శ్రమలలో ఉన్నప్పటికీ కీర్తనలు పాడుచు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయములలో అంతరంగములో వారు స్పృశిస్తూ ఎల్లవేళలా దేవుని కీర్తిస్తూ ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. అలాగున దేవుని దూతలు పరలోకములో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని కీర్తనలతో పాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు పరలోకపు గడప కమ్ముల పునాదులు అదిరెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగిన పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు చెరసాలలో, ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు చెరసాల పునాదులు అదిరెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని స్తుతించడంలో గొప్ప శక్తి దాగి ఉంది. ఆనాడు యెరికో కోట గోడల చుట్టూ తిరిగి దేవుని ప్రజలు దేవుని స్తుతించి కీర్తనలు పాడుతూ ఆర్భాటం చేస్తూ వచ్చినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోతూ వచ్చినాయి. నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క యెరికో గోడల లాంటి శోధనలు, శ్రమలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆయన సన్నిధిలో మనం కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే అలాగిన వెళుతామో శత్రు బలవంతుడిపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కీర్తనలు పాడాలి అంటే నీ హృదయంలో సంతోషం ఉండాలి. ఆ సంతోషానికి మూలమే యేసు ప్రభువారు. యేసయ్య నీ హృదయంలో కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా మనం ఉందుముగాక.